మార్కెట్ని నడిపించి ముందుకు తీసుకెళ్ళే ముందు రండి మీరు ముందుకు తీసుకెళ్ళి ఇంపార్టెంట్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మీరే ఉన్నారండి. అవునా కదా అండి? అవునా కదా? ఇన్ఫ్లుయెన్సర్లు ఈరోజు టాప్ పొజిషన్లో ఉన్నారు. సో ఇన్కమ్ మాట దేవుడు ఎరగండి, ఇన్కమ్ వస్తుంది, అన్ని ప్రొఫెషన్లో వస్తుంది, లేదంటే మనం కష్టపడితే వస్తుంది, ఇంకో రంగం వస్తుంది. ఒకటి ఏంటంటే ఒక మెసేజ్, ఒక ఇంపార్టెంట్ పాస్ అవ్వాలంటే నేను ట్రై చేశాను. మీడియాలో ఉన్నా కూడా మీడియా కన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇన్ఫ్లుయెన్సర్ది. రియల్గా నేను స్టన్ అయిపోయాను. సో ఇలాంటి అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే, సంకల్పంతోనే, ఏది ఆశించకుండా ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తాను, ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని గాడ్ గ్రేస్ వల్ల గ్రాండ్ సక్సెస్ చేస్తున్నాం. సో ముఖ్య ఉద్దేశం, ఇంకొక ఉద్దేశం మీకు ఆల్రెడీ నేను వాయిస్ మెసేజ్లో పెట్టాను. సో దీంట్లో ఏంటంటే ఓన్లీ ఇదే కాదు, మీకు ఈ మీటింగ్లా కాదు, ఈ అవార్డులే కాదు, ఫ్యూచర్ కూడా ఉందని. ఆ స్కార్వీ సంస్థ అనేది నేను అల్టిమేట్గా టచ్ చేశాను, చూసిన తర్వాత నేనే స్టన్ అయ్యాను. సో ఇన్కమ్ ఆపర్చునిటీ అందులో కూడా ఉంది, ఇక్కడెక్కడ ఫోర్స్ కాదు. మీరు చూడండి, బాగుంది అనుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ కూడా మేడం మంచి ఆఫర్ అనౌన్స్ చేశారు. మీటింగ్ తర్వాత మీరు రిలాక్స్ అయిన తర్వాత రేపు అంతా కూడా రేపు బ్లాస్ట్ చేస్తారు సార్ మీ ఇన్ఫ్లుయెన్సర్ దాంట్లో, మీ యూట్యూబ్లో దాంట్లో అవార్డు గురించి చేస్తారా? ఎక్కడ సౌండ్ రావట్లేదు నాకు. నా 1 month కృషి, నా చెమట్లో నా సెట్ అని మీరు చూస్తే అర్థమవుతుంది. సో చెయ్యండి, ఏంటంటే మాకు కూడా సపోర్ట్ అమ్మా, మాకు కూడా మీరు సపోర్ట్ ఇస్తే ఒక సిస్టర్స్ కానీ, ఒక బ్రదర్స్ కానీ, అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, అన్న అవ్వచ్చు. తెలుగు మరి హిందీ వాళ్ళు ఉంటే నేను తెలుగులో చెప్తున్నాను, మన కష్టం, మళ్ళీ హిందీ అంటే కష్టం. సో అందరూ కలిపి ముందుకు తీసుకెళ్దామా. సో ఇది మీరు దీన్ని ఏంటంటే మా ఒక సంస్థను కూడా మీరు కొంత సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఈవెంట్ చాలా పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నానండి. మనకు ఉంటే జూలై కానీ ఆగస్టు కానీ. సో ఇందులో సోనూ సూద్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నాడు? సోనూ సూద్ ఫ్యాన్స్ ఉన్నారా? ఒక్కసారి ఆ చేతులు, రైట్, సూపర్. సోనూ సూద్ గారి చేతుల మీద సర్వీస్ అంటే ఆయన నిజంగా ఒక మంచి వ్యక్తి. మిగతా విషయాలు ఎలాగున్నా కరోనా టైంలో ఒక బేబచ్చం చేసాడు ఆయన. సో సోనూ సూద్ గారితో మన ఇన్ఫ్లుయెన్సర్కి అవార్డు ఇప్పిస్తాం, రూపాయి తీసుకోనండి, ఓకేనా? కానీ ఈ 2 నెలలు మనం జర్నీ చేయాలి ఏదో రకంగా. సో అందరు కలిపి చేద్దాం. సో ఈ ప్రోగ్రామ్ కూడా ఎక్కడి నుంచో వచ్చారు, దూరం నుంచి వచ్చారు. సో ఒకటమ్మా, నేను ఒకటే క్లియర్గా చెప్పాను, ఇప్పుడు నేను ఎంత హోల్ హార్టెడ్గా కష్టపడ్డానో నా ఫేస్లో, మా చవట్లు చూసినా మీకు తెలుస్తుంది, ఎందుకంటే నాకు కష్టం ఉంది అందులో. సో నేను అడిగినప్పుడు మీరు కొంత మాకు కూడా బయట ఏదో సపోర్ట్ చేస్తే ఇంకో 100 మందికి చేరుతుందమ్మా, అంతే తప్ప ఇది బయట తీసుకుని నేను ఇన్కమ్ జనరేట్ చేసుకుందాం, నా యూట్యూబ్ ఛానల్ ఏదో నేను పెంచుకుందాం అన్నా. వ్యక్తిగతంగా నేను ఒక డాక్టర్, ప్రొఫెషనల్ హోలిస్టిక్ థెరపీస్, మందులు లేని వైద్యం మీద ఇంచుమించుగా 300 ఫ్రీగా ట్రీట్మెంట్ క్యాంపులు చేశానండి సిటీ మొత్తం మీద. 300 క్యాంపులు వితౌట్ మెడిసిన్, మందులు లేకుండా, మందులు లేని వైద్యం అనమాట. మీకు నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, తల నొప్పి, కాళ్ళ నొప్పి, వంటి నొప్పి, ఏ నొప్పి ఉన్న నిమిషాలు ఇక్కడ నేను చూపిస్తాను ట్రీట్మెంట్. సో అంతమందికి సేవ చేసి కూడా ఒకటి, ప్రతి మనిషికి కళ, ప్యాషన్ అనేది ఉంటుంది. ఆ ప్యాషన్ని చంపుకోలేకే, ఆ ప్యాషన్ కూడా మనం సాటిస్ఫై చేయాలని, మన అందరితో పాటు ఉండాలనే ఉద్దేశంతోనే పెట్టే ఈవెంట్లు అన్నమాట. సో మనం అందరూ ఈ 3 నెలలు కలిపి జర్నీ చేద్దాం. మీ అందరికీ ఒక గోల్డెన్ ఛాన్స్. ఎందుకంటే నేను చెప్పేదే చేస్తాను, చేసేది చెప్తాను, సినిమా డైలాగ్ కాదని మీకు చెప్పాను. నాకు ఎవరో ఫోన్ చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, మేము అవార్డు ఇస్తామా లేదా అని అనుకున్నారు. సో ఇచ్చామనేది నిరూపించాం, వాళ్ళకి జస్ట్ డౌట్ అనమాట. సో డౌట్ అనేది క్లారిఫై చేసాం. సో మీకు రెగ్యులర్గా మాతో జర్నీ చేయండి, మీతో మేము జర్నీ చేస్తాం. బ్రదర్ సీరియస్గా ఉన్నారు, ఏదో ఆలోచిస్తున్నారు ఆయన మీ అరకాలి. రైట్, సూపర్, ఓకే. సో అందరూ, ఎందుకంటే మాకు అబ్జర్వేషన్ అండి, 100 ప్రోగ్రామ్ ప్రతి మనిషి నా మైండ్లో ఉంటుంది. సో అందరూ కలిపి దీన్ని ముందుకు తీసుకెళ్తాం. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇందాక సార్ ఏంటంటే కొంచెం సరే ఓకే. సో మిగతా ప్రోగ్రామ్ అంతా అందరూ మన ముందు ఉన్నారు, అంతా మన మిత్రులు, యాక్టర్లు, కళాకారులు అందరూ కూడా ఒక స్టోరీ ఉంది. సో ఈయన ఎన్జిఓ ఉన్నారు, మన చిట్టిబాబు అని అంటే నవ్విస్తాడు, కప్పిస్తాడు, అన్నీ చేస్తాడు, వేరే అడగద్దు. నెక్స్ట్ నేను సింపుల్గా చెప్తాను, అందరు ఇంట్రడక్షన్ లాంగ్ లేకుండా, ఈయన రాజ్ కుమార్ గారు అని చెప్పి, ఈయన ఒక బ్యాంక్ మేనేజర్ అయ్యి ఉండి కూడా కళల మీద అభిమానంతో బ్యాంక్ వదిలేసి కళల మీదకి వచ్చాడు. బ్యాంక్ వచ్చి వదిలేసాడు ఒక 50 లక్షల రూపాయలు. మీరు అన్నారు చూసారా, ప్యాషన్ని చంపుకోవద్దు, వృత్తిని చేయండి, ప్యాషన్ని చంపుకోవద్దు, 2 చేయండి. నెక్స్ట్ అన్న రాజశేఖర్ అన్న, ఆయన గుర్తుపడతారు ఎవరైనా? ఆయన కూడా ఒక టైగర్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒక టైగర్సే. నెక్స్ట్ పంచుల మీద పంచు ప్రసాద్ గారు అన్న, అభినవ్ అన్న చూడండి అన్న, ఇంకొకసారి స్మైల్ షార్ట్, ఒక్కసారి అంతే, ఇంకా దరదరు. మీరు అందరూ కూడా అందరినీ మీ గురించి ఎంతో మేము ఫాలోఅప్ చేసి, అన్న రావాలన్నా మీరంటే ప్రేమతో, ఇది కేవలం ఏంటంటే డబ్బు ఇస్తే రారండి, ప్రేమతో అభిమానంతో వచ్చిన వాళ్ళు ముందు ఏంటంటే వీళ్ళందరికీ మనం తప్పట్లు కొట్టాలి. డబ్బు ఇస్తే వచ్చేవాళ్ళు వేరే చెప్తారు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కేవలం నా యొక్క సర్వీసు అభిమానంతో వచ్చినాడు. అవునా కదండి?
సో అది ఇంపార్టెంట్ అనమాట. అందరూ కలిపి నమ్మకం అందరూ కలిపి ముందుకు వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. సో మాకు మైకులు ఇస్తే ఇదే బాధ, కంటిన్యూ చేస్తూ ఉంటాం. అవార్డ్ స్టార్ట్ మేడం. Let us back to the same for the program, the award ceremony. So now I would like to call upon to the stage Subhashish Bhattacharya ji.